గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 7th క్లాస్ సంబంధించి మనం లాస్ట్ క్లాసెస్లో 6 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ 7th లెసన్ చూద్దాం. 7th లెసన్ చార్ మీనార్. చార్ మీనార్ అంటే చార్ అంటే 4, మీనార్ అంటే పిల్లర్స్. 4 పిల్లర్స్ కలది కాబట్టి దీన్ని చార్ మీనార్ అంటాం. ఓకే, ఇది హైదరాబాద్లో ఉంది. ప్లస్ ఈ చార్మినార్ని హైదరాబాద్ని కట్టించిన వ్యక్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకేనా, మనకి ఈ చార్మినార్ అనే పోయంలో 3 పోయమ్స్ ఇవ్వటం జరిగింది. 3 పోయమ్స్లో మనం ఫస్ట్ పోయం చూద్దాం. ఏక్ షహర్ కియా ఆబాద్ जो कहलाया हैदराबाद, कुली के सपनों का नगर, सुंदर यहाँ की हर डगर, सुंदर यहाँ की हर डगर. एक शहर किया आबाद जो कहलाया हैदराबाद, कुली के सपनों का नगर, सुंदर यहाँ की हर डगर. అంటే ఏక్ షహర్ ఒక నగరం, కియా ఆబాద్ అంటే వెలసింది, ఒక నగరం వెలసింది. జో కహలాయా హైదరాబాద్, దానికి హైదరాబాద్ అనే పేరు వచ్చింది. ఏక్ షహర్ కియా ఆబాద్ జో కహలాయా హైదరాబాద్, ఒక నగరం ఒక పట్టణం వెలసింది, దానికి హైదరాబాద్ అనే పేరు వచ్చింది. ఓకే, కులీ కే సపనో కా నగర్, కులీ యొక్క సపనో కా నగర్. కులీ కుతుబ్ షా, కులీ అంటే కులీ కుతుబ్ షా గారు కలలు కన్న నగరం. కులీకి సపనో కా నగర్ అంటే కులీ కుతుబ్ షా గారు సపనో కా నగర్ అంటే కలలు కన్న నగరం. సుందర్ యహాకి హర్ డగర్, అందంగా ఉంటుంది ఇక్కడి ప్రతి ఒక్క దారి, ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క వీధి. డగర్ అంటే రోడ్, స్ట్రీట్, వే అని ఇలా రకరకాల మీనింగ్స్ అనేవి ఉన్నాయి. ఏక్ షహర్ కియా ఆబాద్ జో కహలాయా హైదరాబాద్, ఒక పట్టణం వెలసింది, దానికి హైదరాబాద్ అనే పేరు వచ్చింది. కులీ కే సపనో కా నగర్, కులీ కుతుబ్ షా గారు కలలు కన్న నగరం. సుందర్ యహాకి హర్ డగర్, డగర్ డగర్ అంటే డగర్ అంటే వీధి, రోడ్డు, దారి అని అంటాం. ఓకే, ఇక్కడి వీధులన్నీ ఇక్కడి రోడ్లన్నీ సుందర్ హై, సుందర్ అంటే అందంగా ఉంటాయి అని అర్థం. ఓకే, దీనికి సంబంధించిన శబ్దార్థం మనం చూద్దాం. దీనికి సంబంధించిన శబ్దార్థం మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది షహర్. షహర్ అంటే శబ్దార్థం ఇంకో మీనింగ్ నగర్. ఆబాద్, ఆబాద్ అంటే బసానా. బసానా ఇంకో మీనింగ్ జనపూర్ణ కర్ణ, జనపూర్ణ కర్ణ. ఓకే, తర్వాత సపనా, సపనా స్వప్న, స్వప్న, సపన స్వప్న. డగర్ హర్, హర్ అంటే ప్రతి అని అర్థం, ప్రతి. డగర్ రాస్తా. ఓకే, ఇంకోటి సడక్, సడక్ అని కూడా మీనింగ్ వస్తుంది. ఓకే, తర్వాత దీంట్లో విలోమ్ శబ్ద్ కూడా చూద్దాం. విలోమ్ శబ్ద్, విలోమ్ శబ్ద్. విలోమ్ శబ్ద్ అంటే ఆపోజిట్ వర్డ్స్. ఓకే, సుందర్, సుందర్ కి ఆపోజిట్ కురూప్, సుందర్ కి ఆపోజిట్ కురూప్. తర్వాత ఆబాద్, ఆబాద్ కి ఆపోజిట్ నాబాద్,
ఆబాద్కి ఆపోజిట్ నాబాద్. ఓకేనా? ఈ పోయము ప్లస్ ఈ పోయము బాగా చదవాలి. ఈ పోయం ఫస్ట్ పోయం బాగా చదవాలి, బాగా బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ క్లాస్లో నేను ఈ పోయము మిమ్మల్ని చూడకుండా అప్పచెప్పించుకుంటాను. ప్లస్ శబ్దార్థ చదవాలి, ప్లస్ విలోమ శబ్ద చదవాలి. ఓకే, ఇవన్నీ బాగా నేర్చుకొని నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. ఇవాటికి ధన్యవాదాలు. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ పోయం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.